సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దురదృష్టకరం అధ్యక్ష. ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష. ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. కానీ ఒక మహిళ, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు, సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది. కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మిత్రులు శాసనసభ్యులని మేము 6 సార్లు ఎన్నికైనాం, 7 సార్లు ఎన్నికైనామని, 10 ఏళ్ళు మంత్రులుగా చేసినామని, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అక్కడ మీడియా సెంటర్లో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది, గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది, మేము తప్పు పడుతున్నామని వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 10 సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన, ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు, తెలివి తక్కువ తనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు మమ్మల్ని సమర్థించమని అడగడానికి వెళ్ళినప్పుడు